వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయవాడ ఎంజీ రోడ్లో దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఏపీ సీఎం, స్థానిక ఎంపీ, బీజేపీ ఏపీ హెడ్స్, లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ ఈ ప్రత్యేక ప్రోగ్రాంలో పాల్గొన్నారు. కార్యక్రమం రంగస్థల ప్రదర్శనలు, సాంస్కృతిక ఆహ్లాదకర క్షణాలతో నిండిపోయింది. స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని ఆస్వాదించారు. ఈ ఘన ముగింపు దసరా ఉత్సవాల సారాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శించింది. కన్వెన్షన్ సెంటర్లో రెండు స్లాబులు తీసుకొచ్చారు. 5, 18 అందరూ అనుకున్నారు ఆదాయం తగ్గిపోతుందని. నాకు ముందే నేను చెప్పాను ఆదాయం తగ్గదనుకున్నాం. ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఈరోజు దసరా నుంచి దీపావళి కాకుండా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజమైన రిఫార్మ్. రిఫార్మ్ అనేది డబ్బులుండేవాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ, ఇంకా కామన్ మ్యాన్కు కానీ, మిడిల్ క్లాస్ వాడేటన్నీ కూడా ధరలు తగ్గితే దానివల్ల ఎకానమీ అభివృద్ధి అవుతుంది. అలా నిర్ణయం చేశారు. ఇలాంటి సమయంలో అవి కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికక్కడ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ రిఫార్మ్స్ అన్నీ కామన్ మ్యాన్కి చేరవేయడంలో మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇలాంటి అవేర్నెస్ ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు విజయదశమి. మనసులో సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఆటోమేటిక్గా సాధించే అవకాశం వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి రోజున ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినట్టు మాధవ్ గారిని మరొక్కసారి ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా ఖాదీ ఉత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కళాకారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శనలు, వర్క్షాపులు మరియు వినూత్న స్టాల్స్ ఏర్పాటు చేయబడింది. ప్రతి వర్గం ప్రజలకు ఖాదీ ప్రాధాన్యత, దాని చారిత్రక, సామాజిక విలువలను తెలియజేయడం ప్రధాన ఉద్దేశం. ఉత్సవం గాంధీ ఆలోచనలు ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు అంటే ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు? మళ్ళీ మాట్లాడితే చెప్తారు డ్వాక్రా సంఘాలు నేనే కనిపెట్టాను, నేనే తెచ్చాను అంటారు. కానీ డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సినవి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వని పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 నెలలైంది. 15 నెలల్లో ఒక్క మహిళకు ₹1 ఇవ్వలేదు. ఒక్క డ్వాక్రా సంఘానికి ₹1 ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉండొచ్చు. మళ్ళీ 2 నాల్కల ధోరణి. ఏదో డ్వాక్రా మహిళలంటే అభిమానం ఉన్నట్టుగా ఒకవైపు మాట్లాడతారు, ఇంకోవైపు ఈ విధంగా కక్ష సాధిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే తీసుకుంటే ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పారు 0 వడ్డీ ఇస్తాను అని చెప్పి. మరి 0 వడ్డీ 15 రోజుల్లో ఎవరికైనా ఇచ్చారా? ఏ ఒక్కరికి కూడా 0 వడ్డీ మళ్ళీ ఇప్పుడు పావుల వడ్డీ రుణాలను మాట్లాడడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే ఇది ఆఫ్ అవుతుంది. గత 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్ళు పరిపాలించింది. 5 ఏళ్ళలో మహిళల్ని మోసం చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 15 నెలలుగా ఈ అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్నారు. ఈ 15 నెలలుగా కూడా మహిళల్ని మోసం చేస్తూనే ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్రంలో మాట్లాడి కాలిపోతుంది కేకే. అయిపోతుంది.
వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయవాడ ఎంజీ రోడ్లో దసరా ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఏపీ సీఎం, స్థానిక ఎంపీ, బీజేపీ, ఏపీ హెడ్స్, లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్ ఈ ప్రత్యేక ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రంగస్థల ప్రదర్శనలు, సాంస్కృతిక ఆహ్లాదకర క్షణాలతో నిండిపోయింది. స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఉత్సవాన్ని ఆహ్వానించారు. ఈ ఘన ముగింపు దసరా ఉత్సవాల సారాన్ని మరింత స్పష్టంగా ప్రదర్శించింది. ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా ఖాదీ ఉత్సవం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, కళాకారులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఖాదీ ఉత్పత్తుల ప్రదర్శనలు, వర్క్షాపులు మరియు వినూత్న స్టాల్స్ ఏర్పాటు చేయబడింది. ప్రతి వర్గం ప్రజలకు ఖాదీ ప్రాధాన్యత, దాని చారిత్రక, సామాజిక విలువలను తెలియజేయడం ప్రధాన ఉద్దేశం. ఉత్సవం గాంధీ ఆలోచనలను ప్రతిబింబిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దెందులూరు దసరా పండుగ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాష్ట్ర, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దేవుని ఆశీర్వాదాలను కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు శాలువా కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను, ఆశీర్వచనాలు అందించారు. ఉంచు సార్ 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 ఓకే సార్.
ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురంలో సెయింట్ జోన్స్ వొకేషనల్ సెంటర్ వ్యవస్థాపకులు ఆస్ట్రియా దేశంలో సేవ చేస్తున్న రేవా ఫాదర్ కె యోహాను సుమారు 10 సంవత్సరాలుగా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ రోజు 70 మంది విద్యార్థులకు 10వ తరగతి వరకు 4,000 రూపాయలు, 10వ తరగతిపై విద్యార్థులకు 8,000 రూపాయలు, ప్రత్యేక ప్రతిభావంతులకు 5,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంఈఓలు, ప్రధాన అతిథులు పాల్గొన్నారు. ఫాదర్ యోహాను సేవా కార్యక్రమాలు, వొకేషనల్ ట్రైనింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ ద్వారా గ్రామానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే ఫాదర్ గారి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వచ్చినట్లయితే ఆయనకి ఎన్నో చెప్పడం. పూజ్య గురువులు యోహాన్ ఫాదర్ గారు, ఆయన పేరు చెప్తేనే హృదయం స్పందిస్తుంది. ఫర్ ద లాస్ట్ 10-15 years మరి ఈ రోజున నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అలాగే రకమైనటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు అలాగే పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. సాధారణంగా మనము ఒక మంచి కార్యక్రమం చేస్తున్నామంటే దానికి దైవదేవుడికి, అలాగే విద్యాశాఖ అధికారి రవీంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు, అలాగే వారి యొక్క తల్లిదండ్రులకు, మీడియా అయినటువంటి ప్రేమ ఉంది. కాబట్టి నా ప్రేమను ఆహ్వానించి ఇంకా వచ్చే నెలలో ఆ పదవి విరమణ పొందేటువంటి సమయంలో ఈ నెల, ఇది అక్టోబర్ నెల కాబట్టి ఈ నెల 31న, కాబట్టి ప్రత్యేకంగా నా మనసు పూర్తిగా నా మనసుతో మీ మనసులు కలిపి ఆ విద్యాశాఖ అధికారికి మరొకసారి గట్టిగా చెప్పబడ్డా. అదేవిధంగా నూతనంగా మన మండలానికి వచ్చినటువంటి ఎంఈఓ గారు రవీంద్ర గారు, వారు వచ్చినప్పటి నుంచి తమ్మి చెప్పినట్లు ఇది 2వసారి వారు మన ఇన్స్టిట్యూట్కి వచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పంలో క్రిస్టియన్ మైనారిటీ హాల్లో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు స్వామి దాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలోని పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను స్వామి దాస్ కు వివరించారు. స్వామి దాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మైనారిటీ సంక్షేమ పథకాల గురించి వివరించారు మరియు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఈరోజు కుప్పం నియోజకవర్గంలో క్రైస్తవులు, పాస్టర్స్ ఒక అవగాహన సదస్సు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు చెప్పడానికి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వచ్చాము. అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశ విద్య అయితేనేమి, మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి, మనకు చర్చికి అంటే మనకు స్థలాలుండి చర్చి నిధులు అయితేనేమి, ఇలా మనకు పాస్టర్స్ చాలామంది పాస్టర్స్ ఉంటారు, వాళ్ళకు మ్యారేజ్ లైసెన్స్ ఆ విషయం అయితేనేమి, మనకు క్రిస్మస్ ఐటీ ప్రోగ్రామ్కి నిధులు అయితేనేమి, ఇవన్నీ మనము ముఖ్యంగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో బరేల్ గ్రౌండ్ చాలా అవసరం ఉంది. ఈ పాస్టర్స్ అంతా నా దృష్టికి తెచ్చారు. తప్పకుండా నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బి గోపాలపురంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా చెరువులు, వాగులు నిండిపోయి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు దీర్ఘకాలం ఈ పరిస్థితి జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు మరియు అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని ఆశిస్తున్నారు. లేకుంటే రోడ్డు రాకపోకలు దినచర్యలో అంతరాయం ఇంకా పెరుగుతుంది.
రాదో 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 అయిపో ముసుగాయ్ రాదో 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 అయిపో ముసుగాయ్ ఆగా రాదో రాజోలు నియోజకవర్గంలో సకినేటిపల్లి దగ్గర నుండి 9 పేటలను కలిపే R&B రోడ్డు ప్రారంభం జరిగింది. ఎమ్మెల్యే దేవర వరప్రసాద్, ఎంపీ గంటి హరీష్, టీడీపీ ఇన్ఛార్జి జి అమూల్య ఘనంగా శిలాపటకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి 74వ జయంతి సందర్భంగా 1.32 కోట్ల ఖర్చు చేసి ఈ రోడ్డు ప్రారంభించినట్లు తెలిపారు. స్థానిక అధికారులు, నాయకులు పాల్గొని ప్రజలకు రోడ్లు, నీరు, కరెంటు అందుబాటులోకి రాక వచ్చే విధంగా భవిష్యత్తులో చర్యలు తీసుకుంటామని గుర్తు చేశారు. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా కొరిసిపాడు మండలం రావినూతల శ్రీ సిరిడి సాయి మందిరంలో శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. దాతలు శ్రీ పాలేరు సోమ సత్య శ్రీనివాసరావు, ధర్మపత్ని చెంచులక్ష్మి అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం గ్రామోత్సవం కోలాట ప్రదర్శనతో గ్రామ ప్రజలు, మహిళలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కష్టపడి బాగా నేర్చుకున్నారు. వారు ఈరోజు బాబా ఊరేగింపు సమయంలో మన పూర్ణచంద్ర కళానిలయం దగ్గర, అరుణ కళానిలయం దగ్గర, ఇంకా ఎక్కడ వాళ్ళు చేయాలనుకున్న చోట ప్రదర్శనలు ఇస్తారు. ఫస్ట్ ఇక్కడ మన అరుణ కళానిలయం దగ్గర ప్రదర్శన ఇస్తారు. ఆ ప్రదర్శన కూడా సాయంత్రం 5 గంటలకి అందరూ చూసి తిలకిస్తారని, ఈ యొక్క దసరా రోజు వాళ్ళు కష్టపడి నేర్చుకున్న దాన్ని మీరందరూ కూడా వారిని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఈరోజు గురువారం, ప్రతి గురువారం జరుగుతున్నట్టే ఈ యొక్క బాబా సన్నిధిలో ఈరోజు విజయదశమి రోజు అన్నదాన ప్రసాదం జరుగుతుంది. ఈరోజు ఇస్తున్నటువంటి దాతలు అద్దంకి నియోజకవర్గం పంగులూరు మండలం నూజండ్లపల్లి గ్రామంలో రాజరాజేశ్వరి ఉత్సవం వాగ్వాదాల కారణంగా 2 పార్టీల మధ్య నిలిపివేయబడింది. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేశారు. దేవాదాయ శాఖ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, గ్రామ పోలీసులు సంఘటనను పర్యవేక్షించారు. 10 సంవత్సరాల తరువాత జరగని గ్రామోత్సవంపై గ్రామస్తుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. పూజారులు, ధర్మకర్తల మధ్య భూమి హక్కుల వివాదం సమస్యగా నిలిచింది. కాదు కదండి, ఆయనతో మాట్లాడండి. బాగుండదా ఉండకటానికి లేదండి. ఈ ఒక్క దేవాలయం, ఈ ఒక్క రోజు పండగ పూట 8 మంది అర్చకులు. మరి ఇప్పుడు ఐఓ గారు వచ్చి మమ్మల్ని ఇక్కడ నిలిపివేస్తే రోజు భక్తులను పిలవండి, మేము అర్చకులు కాదని చెప్పమనండి. ఎక్కడి కానీ బయటకు కానీ ఎవరు కూడా రాకండి. అనవసరంగా బయటకు వచ్చి మీరు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ
పనంగా పెట్టకండి. ప్రతిదీ కూడా డ్రోన్స్ ద్వారా అబ్జర్వ్ చేయబడుతుంది, వీడియోగ్రఫీ జరుగుతుంది. జమ్మిచెట్టు పూజ దగ్గర పూజ చేయాలి. తర్వాత గ్రామోత్సవం, ఇది మామూలుగా పద్ధతి. ఇక్కడ ఏమైందంటే ఈ జమ్మి చెట్టు పూజ, ఎక్కడైతే ఈ జమ్మి చెట్టు పూజ ఉందో అక్కడ వివాదం నెలకొంది. ఈ అర్చకులు, ఇప్పుడున్న అర్చకులు అది మేము చేయాలి అంటారు. మైనర్ గ్రూప్ అని చెప్పారు, వాళ్ళు మేము చేయాలంటారు. అంటే జమ్మి చెట్టు పూజ దగ్గర వివాదం ఏర్పడింది. ఈ వివాదం వల్ల గత 10 years నుంచి ఏదో ఒక ప్రాబ్లంతో ఇది ఆగిపోయింది. 10 years నుంచి ఈ పండగ అనేది జరగడం లేదు. రకరకాల రీజన్స్ వల్ల అది ఆగిపోయింది. 4 రోజుల నుంచి కూడా 2 గ్రూపులు కూడా కూర్చోబెట్టి ఈ సమస్య సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేశాం. అది 2 గ్రూపుల కట్టడం వల్ల ఈ సమస్య అనేది సాల్వ్ కావాలి. ఎవరికి వాళ్ళు ఏంటంటే పట్టుదలగా పేచీలు పెట్టుకొని వాళ్ళు అది చేశారు, మాకు అది చేశారు, ఇది చేశారని చెప్పేసి అట్లాగే ఉన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో విజయదశమి సందర్భంగా సాయంత్రం 7 గంటల నుండి పారుపేట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలో గుడుల్లోని ప్రతిష్ఠిత దేవతామూర్తులను చీరాల ఎన్ఆర్పీఎం హైస్కూల్ ప్రాంగణంలో నగరోత్సవ రూపంలో సమకూర్చి అంగరంగ వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి వేలాది భక్తులు తరలివచ్చి దేవతామూర్తుల దర్శనంతో పుణ్యం పొందారు. భక్తులు తమ కోరికలను తీర్చాలని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. ఈ కార్యక్రమం నగరానికి ప్రత్యేక శోభనిచ్చింది. మేము ముగ్గురు వెళ్ళి ఇవి డ్రెస్ మార్చి నేను వస్తాను. ఆ తర్వాత అద్దె మంది పెట్టేసి వస్తాను. అప్పుడు తర్వాత మనకు బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన గ్రామ స్వరాజ్యం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నమా లేక పెత్తందారి స్వామ్యమా అని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై జరుగుతున్న అన్యాయాలపై ధ్వజమెత్తి సమాన హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు ద్వారా సమానత్వాన్ని అందించిన మహనీయుడని గుర్తు చేశారు. వాసు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా యొక్క నమస్కారాంజలి. అలాగే అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు, మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు గ్రామ స్వరాజ్యం ఇది ఎటువైపు నడుస్తుంది? పెత్తందారుల స్వామ్యంగా మారిందా అంటే ప్రజాస్వామ్యమా పెత్తందారుల స్వామ్యమా అనేటువంటి అంశాన్ని ఈ చీరాల పట్టణంలో మనం చర్చించుకుంటూ ఉన్నాము. అందుకు కారణం గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు స్వయం ప్రతిపత్తితో స్వతంత్రంగా ఒక ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అభివృద్ధి చెందాలని ఈ దేశ ప్రజలకు సూచించినటువంటి గాంధీ గారు జన్మించిన రోజు కాబట్టి ఈరోజు ఈ గ్రామ స్వరాజ్యం గురించి మనందరం కూడా మాట్లాడుతున్నాం. అయితే
మరి ఆ కలలుగానే మిగిలిపోయాయా, ఏమైనా వాస్తవ రూపం దాచాయా అన్నదే మనం చేస్తున్నటువంటి చర్చ. బాపట్ల జిల్లా సాల్వేషన్ ఆర్మీ హైస్కూల్లో విలేకరుల సమావేశంలో డాక్టర్ జి బెనర్జీ చెప్పారు. సాల్వేషన్ ఆర్మీ ఆస్తులపై అపోహలు, వదంతులను నమ్మకూడదని, కొంతమంది సాల్వేషన్ ఆర్మీ ఆస్తులు అన్యక్రాంతం జరుగుతున్నాయంటూ ప్రచారం చేస్తున్నారన్నది అసత్యమని గుర్తు చేశారు. సంస్థ ఆస్తులను ప్రజల ఉపయోగానికి మాత్రమే వినియోగిస్తోంది. అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేస్తున్నారని ఆరోపణలు కూడా తప్పు. సమావేశంలో దాసరి శ్యామ్, ఆర్య కోర్నెల్, మేకతోటి శరత్ ప్రవీణ్, రాజ్ కుమార్, శ్రీ సంఘ పెద్దలు పాల్గొన్నారు. ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. ఇవన్నీ మాకు మ్యాండేటరీ, ఖచ్చితంగా మేము పే చేయాల్సింది. మా పాస్టర్ గారికి జీతం ఇవ్వాలి, వాచ్మ్యాన్కి ఇవ్వాలి. ఇవన్నీ ఇప్పుడు నేను ముందు చెప్పినవన్నీ అవి మ్యాండేటరీ, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మాకు ఆ నెలలో ఒకవేళ ₹1,00,000 ఇన్కమ్ వచ్చినా కూడా మేము ₹1,10,000 మా ఎక్స్పెండిచర్ అవుతుంది. మరి ఈ పరిస్థితిలో ₹52 లక్షల మిస్అప్రాపరేషన్ అనేది లేకుంటే స్కామ్ జరిగిందని ఒకళ్ళు రాస్తున్నారు, ఇచ్చారు మొన్న స్టేట్మెంట్. అది ఎలా సాధ్యం? తరువాత మా టెరిటోరియల్ హెడ్ క్వార్టర్స్ వారి అనుమతితో మా కమ్యూనిటీ హాల్ పక్కన మా పాస్టర్ గారికి 2 గదులతో నిర్మాణం చేయడం జరిగింది. క్వార్టర్స్ చేస్తున్నాం. దానికి అనేకమైన అడ్డంకులు పెడతా ఉన్నారు. గత కొంతకాలంగా ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సిన వర్క్ ఈ అడ్డంకుల వలన, మాకు లేనిపోయిన హర్డిల్స్ క్రియేట్ చేసినందువలన మోర్ దాన్ 1.5 year డిలే అయింది. లాస్ట్ ఇయర్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో మేము డెడికేషన్ చేయాల్సింది. టిల్ డేట్ వీ హావ్ నాట్ డెడికేటెడ్ క్వార్టర్స్ బికాస్ ఆఫ్ అన్నెసరీ హర్డిల్స్ created by 1 or 2 people, 1 or 2 persons rather. ఇప్పుడు ఈ విషయం మీద ఒక కమిటీ వేశారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు మీ మీద. ఆ కమిటీ ఏమన్నా రిపోర్ట్ వచ్చిందా, రాలేదా? కమిటీ వారు వచ్చి ఎంక్వైరీ చేశారు, ఆ రిపోర్ట్ ఏమన్నా మీకు అందిందా, లేకపోతే వాళ్ళకే ఇచ్చారా? వాళ్ళు పెట్టిన కంప్లైంట్ గురించి కలెక్టర్ గారు ఒక కమిటీని వేశారు, పంపించారు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ బై నేమ్ శాంసన్ ఆయన వచ్చారు. ఆయనతో పాటు 4-5 వాళ్ళ టీం వచ్చారు. 3-4 times విజిట్ చేశారు. గన్నవరం సూరంపల్లి ప్రాంతంలో సుమారు 500 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టుబడింది. ప్రభుత్వ పథకాలకు గండి కొడుతూ రేషన్ మాఫియా పెద్ద మనుషులు సుదీర్ఘకాలంగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. గతంలో కూడా అక్రమ రేషన్ వ్యాపారం కేసులు నమోదైనప్పటికీ స్థానికులు విలేకరులపై మోసపూరిత చర్యలు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారుల దాడులతో గోడౌన్ నుంచి రేషన్ బియ్యాన్ని ఎంఎల్ఏస్ పాయింట్కు తరలించారు. రేషన్ డాన్ పామర్ రమేష్ అలియాస్ గొట్టపు రమేష్ పై 6A కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోడంగల్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కోడంగల్, దౌల్తాబాద్, చెల్లాపూర్, బీజాల్, బలంపేట్, కోస్గి గ్రామాల్లో అమ్మవారి ఊరేగింపులు అంగరంగ వైభవంగా జరిగాయి. 11 రోజుల పూజలు అందుకున్న అమ్మవారు ఊరు వాడల్లో భక్తుల ఆటపాటలతో ఊరేగింపును అందుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు నృత్య, సంగీత ప్రదర్శనలతో ఉత్సాహాన్ని మరింత ఆకట్టుకున్నారు. ఘనంగా దుర్గామాత ఊరేగింపు కార్యక్రమం ఘన విజృంభణతో ముగిసింది.
ఇది ఇవాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.